సహోదరులారా, ఆ కాలం గురించియు ఆ సమయమును గురించియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగనే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును. కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణములను ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనికొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. దశలోనికే పత్రిక 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1 దశలోనికే పత్రిక 5వ అధ్యాయం.